రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి దేశం ఏది? అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి దేశం పేరేంటి? అమెరికాని హడలెత్తిస్తున్నటువంటి దేశం ఏంటి? అణ్వాయుధ పటిమతో అమెరికా పైన దాడి చేసి అమెరికాని సమూలంగా నాశనం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆ దేశం ఏది? రష్యా పేరు చెప్తారు చాలామంది, చైనా పేరు చెప్తారు చాలామంది, ఇరాన్ పేరు చెప్తారు, కొందరు నార్త్ కొరియా పేరు కూడా చెప్తారు. కానీ అమెరికా దృష్టిలో వీటన్నిటినీ మించి ఇంకొక దేశం ఉంది. ఆ దేశం అంటే అమెరికా ఇప్పుడు గజగజలాడిపోతుంది. ఆ దేశం నుంచి అణ్వాయుధాలు ప్రయోగించి అమెరికాను విధ్వంసం చేసేటటువంటి రోజు రావచ్చు, ఆ రకమైన పరిస్థితులు రావచ్చు అని చెప్పి అమెరికా చెప్తోంది. అమెరికాలో కూడా చెప్పే వ్యక్తి ఆషామాషి రోడ్డు మీద నడిచి వెళ్ళే సాడే తీన్ కోన్ కిస్కా వ్యక్తి కాకుండా అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ జాతీయ గూఢచర్య విభాగం యొక్క డైరెక్టర్, దేశం మొత్తానికి డైరెక్టర్ అయినటువంటి తులసి గబార్డ్ చెబుతున్నటువంటి మాట ఇది. ఆమె కూడా ఏదో ప్రసంగంలో అల్లాటప్పగా చెప్పినటువంటి మాట కాదు. అమెరికన్ సెనేట్ ప్యానెల్ యొక్క హియరింగ్లో మార్చి 18వ తారీఖున ఆమె అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి నివేదికలో చెప్పిన విషయం ఏంటంటే అమెరికాకు పాకిస్తాన్ రానున్న రోజుల్లో అతిపెద్ద ప్రమాదం కానుంది. ఎందుకంటే అమెరికా ఒక భస్మాసురుడిని తయారు చేసింది. ఆ భస్మాసురుడు పాకిస్తాన్. ఇప్పుడు ఆ భస్మాసురుడు అక్కడ ఇక్కడ చేయి పెట్టడానికి ప్రయత్నించాడు, ఎవరు అందటం లేదు. చిట్ట చివరికి బాగా నమ్మిన అమెరికా నెత్తిన చేయబెట్టేటటువంటి పరిస్థితి రాబోతోంది. ఇది ఎవరో అన్నమాట కాదు, ఇది తులసి గబార్డ్ అన్నటువంటి మాట. తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ యొక్క చీఫ్. ఆ స్థాయిలో వ్యక్తి సెనేట్ ప్యానెల్కి ఇచ్చినటువంటి నివేదికలో లిఖితపూర్వకంగా ఈ మాట ఆమె అన్నది. ఆమె అన్న తరువాత తులసి గబార్డ్ యొక్క అసెస్మెంట్ పట్ల మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఆమె ఇచ్చినటువంటి నివేదిక 100కి 100 పాళ్ళు సరైందని చెప్పి అమెరికన్ వైట్ హౌస్ నుంచి స్పష్టీకరణ వచ్చేసింది. తులసి గబార్డ్ ఇచ్చినటువంటి నివేదికలో అమెరికాకి 5 దేశాల నుంచి ప్రమాదం ఉంది అని చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానమైనటువంటి సమస్య రష్యా నుంచి ఉంది, రెండవది చైనా నుంచి ఉంది. చైనా అమెరికాని మొదటి స్థానంలోకి వెళ్ళడం కోసం అమెరికాని రెండవ స్థానంలో 2047 నాటికి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తన సైన్యాన్ని మోహరిస్తుంది. జిబూటి నుంచి మొదలుపెట్టి ఆఫ్రికన్ దేశమైనటువంటి దేశాల్లో మోహరిస్తోంది. మూడవది నార్త్ కొరియా. నార్త్ కొరియా ఒక నియంత ఆధిపత్యంలో ఉంది. ఆ నియంత ఎప్పుడు ఎవరి మీద ఎందుకు దాడి చేస్తారో తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 దేశాలు ప్రమాదకరం. ఈ 3 దేశాలతో పాటు 4వది ఈ జాబితాలో ఇరాన్. అయితే తులసి గబార్డ్ ఇచ్చినటువంటి నివేదికలో జూన్ 2025లో చేసినటువంటి 12 రోజుల దాడిలో ఇరాన్ యొక్క న్యూక్లియర్ కేపబిలిటీస్, పరమాణు ఆయుధాలని, అణ్వాయుధాలని తయారు చేసే దాని సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బ కొట్టామని చెప్తున్నారు. ఒకవేళ గణనీయంగా దెబ్బ కొట్టినట్లయితే అసలు ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు? ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి జస్టిఫికేషన్ లేదు. అయినప్పటికీ ఇరాన్ విషయంలో తులసి గబార్డ్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ విషయం స్పష్టంగా ఉంది. 5వ దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ విషయంలో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్లో దగ్గర ప్రస్తుతం 3000 అణ్వాయుధాలని ప్రయోగించగలిగేటువంటి న్యూక్లియర్ హెడ్స్ని తీసుకెళ్ళగలిగేటటువంటి మిసైళ్ళు ఉన్నాయి. 2035 నాటికి వాటి సంఖ్య 16,000కి పెరగచ్చు. ఈ 16,000 న్యూక్లియర్ ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి పరమాణు బాంబును క్యారీ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మిసైళ్ళు అమెరికాకు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం. ఎందుకంటే వీటిలో లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అమెరికన్ స్థావరాలపైన దాడి చేయవచ్చును, గల్ఫ్లో ఉన్న స్థావరాలు కావచ్చును, లేకపోతే యూరోప్లో ఉన్నటువంటి నేటో మిత్ర దేశాలు కావచ్చును, లేక వేరే వేరే దేశాలపైన అమెరికన్ ఇంట్రెస్ట్లపైన దాడి జరగవచ్చును. కాబట్టి పాకిస్తాన్ ఈజ్ అవర్ నెంబర్ 1 ప్రాబ్లం.
ఈ మాట తులసి గబార్డ్ చెప్పారు. పైగా పాకిస్తాన్ నావెల్ అడ్వాన్స్డ్, వినూత్నమైనటువంటి విలక్షణమైనటువంటి అత్యాధునికమైనటువంటి మిసైల్ డెలివరీ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నాయి. వాటిపైన న్యూక్లియర్, నాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని పెట్టడానికి వీలుందంటే పరమాణు బాంబులను పెట్టవచ్చును, అణ్వాయుధాలని అమర్చవచ్చును, అణ్వాయుధాలు కానీ ఇతర పేలుడు పదార్థాలను కూడా అమర్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మిసైళ్లను పాకిస్తాన్ తయారు చేస్తోంది అని చెప్పి ఈ నివేదిక, అధికారిక నివేదిక చెప్తోంది. తమాషా ఏంటంటే చాలా సంవత్సరాల పాటు పాకిస్తాన్ని అమెరికా ఉపయోగించుకుంది. తాలిబాన్లను తయారు చేసేందుకు, ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు, అక్కడ ఇస్లామిక్ ఫండమెంటలిజంని పెంచేందుకు పాకిస్తాన్ని ఉపయోగించుకుంది. అదేవిధంగా తరువాతి కాలంలో అల్ఖాయిదాకి చెందినటువంటి కీలక నాయకత్వం ఐమాన్ అల్ జవాహరి కావచ్చును, లేకపోతే ఒసామా బిన్ లాదెన్ కావచ్చును, వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారని భావించి పాకిస్తాన్ని బేస్గా ఉపయోగించుకుని దాడి చేసింది. జూన్ 2025లో ఇరాన్ పైన వైమానిక దాడులు చేసే సమయంలో కూడా రీఫ్యూయలింగ్ పాకిస్తాన్లో చేసింది. కాబట్టి పాకిస్తాన్ని అమెరికా మొదటి నుంచి ఉపయోగించుకుంటూ వస్తుంది. అదేవిధంగా భారతదేశం ఎదుగుదలని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాల్ని అమెరికా చేస్తూ వచ్చింది. అందులో భాగంగా పాకిస్తాన్ని ఉపయోగించుకుని మనల్ని చికాకు పెడుతూ వచ్చింది. తాజాగా సిఐఏకి సంబంధించినటువంటి ఒక మాజీ ఆపరేటివ్, మాజీ సిఐఏ ఏజెంట్, ఉద్యోగి జాన్ కిరియకోవ్ అతని పేరు. ఈయన ఒక 7-8 సంవత్సరాలు పాకిస్తాన్లో చాలా లోతుగా సిఐఏ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. పాకిస్తానీ సిస్టమ్ ఇన్సైడ్ అవుట్ ఆయనకు అర్థమవుతుంది. అన్ని విషయాలు కూలంకషంగా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చెబుతున్న దాని ప్రకారము 2001లో భారత పార్లమెంటు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి వెనుక పాకిస్తాన్ చేసింది, కానీ చేయించింది అమెరికా అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. అమెరికా ఇంతగా నమ్మి తన పెంపుడు కుక్కగా భావించే పాకిస్తానే రానున్న రోజుల్లో అమెరికాకి అతిపెద్ద అణ్వాయుధ ప్రత్యర్థిగా మారేటటువంటి అవకాశం ఉంది, పాకిస్తాన్ నుంచే ప్రమాదం ఉంది అని చెప్పి తులసి గబార్డ్ చెప్పడం అనేది చాలా విశేషం. ఒకవైపు అదే అమెరికా పాకిస్తాన్కి IMF లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆ దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్తో కావచ్చు, ఇరాన్ పైన యుద్ధంలో కానీ వాడుకోవడానికి ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తుంది. అటు చైనాని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలను అక్కడి నుంచి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి 3-4 నెలల్లో 2-3 సార్లు విందు ఏర్పాటు చేసి పిలిచి భుజం తట్టడము. పాకిస్తాన్ కూడా అమెరికా మా గొప్ప మిత్రుడు, అమెరికా వల్లే పాకిస్తాన్ భారత యుద్ధం ఆగిపోయింది, ఈయన గొప్ప పీస్కి చాలా సేవ చేశాడు, ప్రపంచ శాంతికి చాలా సేవ చేశాడని షబాజ్ షరీఫ్ చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ పై మాటలేనన్నమాట. ఒక్కొక్కరిని ఇంకొకరు ఫ్యాక్షన్ లీడర్లు ఒకరినొకరు కౌలించుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏ బాంబులు ఆయుధాలు దాగున్నాయని చెప్పి తడిమి చూసుకుంటున్నట్టుగా పాకిస్తాన్ అమెరికాను, అమెరికా పాకిస్తాన్ను తడిమి చూసుకుంటున్నాయి. వీళ్ళ దగ్గర ఏ మారణాయుధాలు ఉన్నాయి, ఎవరు మన నుంచి మనకి ప్రమాదం వస్తుందన్నటువంటి అసెస్మెంట్లో పాకిస్తాన్ అమెరికాని నమ్మదు కానీ పొగుడుతుంది. అమెరికా పాకిస్తాన్ని ఉపయోగించుకుంటుంది కానీ శత్రువుగా భావిస్తుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, నమ్మడానికి వీల్లేనటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫే ఈ మాట అంటున్నారు కాబట్టి నమ్మక తప్పని పరిస్థితి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.